పచ్చని కొండలతో చుట్టుముట్టిన ఓ ప్రశాంతమైన చిన్న పట్టణంలో అర్జున్ అనే 12ఏళ్ల బాలుడు నివసించేవాడు. అతనికి యానిమే కథలు, చిత్రాలు ప్రపంచంలోనే అత్యంత ఇష్టమైనవి. అతని నోట్బుక్స్ అన్నీ పెద్ద కళ్లతో ఉన్న వీరులు, ఆకాశంలో ఎగిరే డ్రాగన్లు, మేఘాల మధ్య తేలియాడే వెలుగులు వెదజల్లే నగరాలతో నిండిపోయి ఉండేవి. కాని అర్జున్కి ఒక సమస్య ఉండేది. తన చిత్రాలను ఎవరికీ చూపించడానికి అతనికి ధైర్యం ఉండేది కాదు. పాఠశాలలో ఇతర పిల్లలు క్రికెట్ ఆడుతూ వీడియో గేమ్స్ గురించి మాట్లాడుతుండేవారు. అర్జున్ మాత్రం ఒక వేప చెట్టు కింద ఒంటరిగా కూర్చొని నిశ్శబ్దంగా చిత్రాలు గీయేవాడు. తన కలలు చాలా పెద్దవిగా, చాలా రంగులుగా ఉన్నాయని, ఈ నిజమైన ప్రపంచానికి సరిపోవని అతను అనుకునేవాడు. ఒక సాయంత్రం ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా రోడ్డు కట్ట వద్ద గాయపడిన ఒక చిన్న గువ్వను అర్జున్ గమనించాడు. దాని చిన్న రెక్క వణికుతూ ఉండేది. అది ఎగరలేకపోయింది. అక్కడగా వెళ్తున్న చాలామంది దాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. అర్జున్ మాత్రం జాగ్రత్తగా ఆ గువ్వను తన చేతుల్లోకి తీసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. పాత షూబాక్స్ తో చిన్న గూడు తయారుచేసి అందులో మృదువైన బట్టలు పరిచి, గింజలు పెట్టి దాని రెక్కను శుభ్రంగా చూసుకున్నాడు. ప్రతిరోజూ పాఠశాల తర్వాత అతను ఆ గువ్వను చూసుకుంటూ దాని పక్కనే కూర్చొని తన చిత్రాలు గీయేవాడు. రోజులు గడిచే కొద్దీ ఆ గువ్వ నెమ్మదిగా బలంగా మారింది. దాని రెక్క వణికడం తగ్గింది. అది చిన్నగా దూకుతూ తన సమతుల్యతను పరీక్షించుకుంది. ఆ గువ్వ ప్రయత్నిస్తూ మళ్లీ లేవడానికి చేసిన ప్రయత్నం అర్జున్ను ప్రేరేపించింది. మొదట్లో ఎగరలేకపోయినా అది ప్రయత్నం ఆపలేదు. అర్జున్ కూడా అలాగే చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. తరువాతి వారం పాఠశాలలో ఒక చిత్రలేఖన ప్రదర్శన నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. అర్జున్ హృదయం బలంగా కొట్టుకుంది. కాని అతనికి గువ్వ గుర్తొచ్చింది. తన నోట్బుక్ దాచిపెట్టకుండా అతను తన అత్యుత్తమ చిత్రాన్ని సమర్పించాడు. తేలియాడే తీవులతో, ప్రకాశవంతమైన ఆకాశంతో ధైర్యంగా నిలబడ్డ ఓ వీరుడితో కూడిన ఒక అందమైన యానిమే ప్రపంచం. ప్రదర్శన రోజు అర్జున్ చేతులు కొద్దిగా వణికాయి. ఒకప్పుడు గువ్వ రెక్క వణికినట్లే. కాని ప్రజలు అతని చిత్రాన్ని చూసి ఆగిపోయారు. వారు ఆశ్చర్యంతో చూశారు, చిరునవ్వులు చిందించారు. అతని చిత్రం మొదటి బహుమతిని గెలుచుకుంది. ఆ సాయంత్రం పూర్తిగా కోలుకున్న ఆ గువ్వను అర్జున్ కిటికీ దగ్గర నిలబడి ఆకాశంలోకి వదిలాడు.